ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ అన్నారు. ఎవరైతే ప్రభా ఇదిగోనైనా నీ సన్నిధిలో ఆయన నీ బిడ్డలు చేరి వచ్చి ఉన్నారు, ప్రతి బిడ్డని మీరు దీవించండి, ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ అన్నారు. ఇదిగో నైనా మీరు అందుకున్నారు ఈ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము నాయన. ఇదిగో ఈ నూతన సంవత్సరములో ఇదిగోనైనా ప్రేమలో ప్రభావం మమ్మల్ని నడిపించినటువంటి రీతిగా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా సన్నిధిలో నిలిపినటువంటి రీతిగా మీకు ఎంతగానో స్తోత్రములు చెల్లిస్తామన్నా. ఇదిగో నాయనా వచ్చినటువంటి ప్రతి బిడ్డని మీరు దీవించండి, ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి. ఇదిగో నేను ఇంతవరకు ఇదిగోనైనా పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా, కరముల ద్వారా, స్వరముల ద్వారా నీ నామాన్ని గణపరిచి ఉన్నావు. నీ వాక్య భాగములోనికి వెలుచుండగా మాకు కావలసినటువంటి ఆత్మీయ వర్తమానమును మీరే మాకు సమృద్ధిగా మెండుగా మీరు ప్రసాదించమంటూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి వందనాలు. చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నా. అందరికి వందనాలు, దేవుని స్తోత్రం. ఇలారా మీ అందరికి మరొకసారి వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. మరి ఈ నూతన సంవత్సరంలో మనమందరం కూడా ఈ మొదటి ఆన్లైన్ ప్రేయర్లో ఉండడానికి దేవుడు చూపినటువంటి కృప ఎంతో సంతోషం. మరి అందరూ కూడా సైలెంట్గా కూర్చోవాలి, అటు ఇటు తిరగకూడదు. మరి నిశ్శబ్దముగా దేవుని మాటలు మీరందరూ కూడా గ్రహించాలని దేవుని పేరట మీకు తెలియపరుస్తా ఉన్నాను. చూడండి పిల్లరా, గలతీ 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనమందరం కూడా ధ్యానించుకుందాం. గలతీలకు 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకున్నట్లయితే కొన్ని విషయాలు ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా త్వరగా మీ యొక్క పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథాలను ఓపెన్ చేసి నాకు రిఫరెన్స్ త్వరగా అందించాలని మీకు తెలియపరుస్తామన్నాను. గలతీ 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి పిల్లరా, అక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు అంటే, ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొను జూచుచున్నాను, దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నాను. నేను మనుషులను సంతోషపెట్టుగోరుచున్నాను. నేను ఇప్పటికీ మనుషుల సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాక పోవుదును. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. పిల్లారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో ఈ దినమందు మనమందరం కూడా ఒక్క మాట గ్రహించాలి. అదేంటంటే, మనము మనుషులను సంతోషపెడుతున్నామా, లేదంటే మనము దేవుణ్ణి సంతోషపెడుతున్నామా? ఈ రోజున ఈ యొక్క 2 మాటలకు మనం ఆన్సర్ చెప్పేటువంటి వారముగా ఉండాలి. మనము దేవుణ్ణి సంతోషపెడుతున్నామా, మనము మనుషుల్ని సంతోషపెడుతున్నామా? ఈ రోజున మనం చేసేటువంటి భక్తి, ఈ రోజున మనం నడిచేటువంటి నడక, ఈ రోజున మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తన, ఈ రోజున మనం ఉండేటువంటి విధానము మనుషుల్ని సంతోషపెట్టేటువంటిదిగా ఉంటుందా, లేదంటే దేవుణ్ణి సంతోషపెట్టేటువంటిదిగా ఉంటుందా అని ఇక్కడ ప్రశ్న వేస్తూ ఉన్నారు. ప్రశ్న మార్కు మనం చూస్తా ఉన్నాం. అక్కడ ఫుల్ స్టాప్ పెట్టట్లేదు. అక్కడ ఏమడుగుతున్నాడండి? ప్రశ్న అడుగుతా ఉన్నాడు. ప్రశ్న, ఆ ప్రశ్నను మనం చూస్తా ఉన్నాం. అటు చదవండి మరొకసారి. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచుచున్నాను. దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుగోరుచున్నానా? ఇప్పటికి మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోయేనో. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పటికీ మనం కనుక మనుషులను సంతోషపెట్టినట్లయితే, ఇప్పటికీ మనము మనుషుల్ని సంతోషపెట్టు వారముగా ఉంటే మనం ఏం చేస్తామంటే క్రీస్తుకు దాసునిగా మనము ఉండము. దేవుని స్తోత్రం చెప్తారు బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో పిల్లారా, ఈ మాటలు నేను మీకు ఎందుకు తెలియపరుస్తావన్నానంటే, మనం ఎవరిని సంతోషపెడతావన్నా చెప్పండి?
మీరు మనుషుల్ని సంతోష పెడితే మనుషుల్ని సంతోష పెడుతున్నాను అని మీ హృదయంలో అనుకోండి. అలాగే దేవుణ్ణి సంతోష పెట్టినట్లయితే నేను దేవుణ్ణే సంతోష పెడుతున్నాను అని మీ యొక్క హృదయంలో మీరు గ్రహించాలి. రాత్రికాల సమయంలో మీరు తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే పిల్లరా, తెలుసుకోకుండా మనం ఈ రోజున పిల్లరా ఒక ఉదాహరణ మీకు చెప్తాను. అదేంటంటే, ఈ రోజున మనం భక్తి చేస్తామన్నా, ఈ రోజున మనం ప్రార్థన చేస్తామన్నా, ఈ రోజున మనమందరం కలిసి దేవుని మందిరంలోనికి వచ్చాం. ఈ యొక్క విధానాన్ని ఈ సమాజంలో ఉన్న వారందరూ కూడా ఏం చేస్తున్నారు? చూస్తామన్నారు. ఈ రోజున నువ్వు బైబిల్ పట్టుకొని దేవుని మందిలోకి రావటం మనుషులు చూస్తామన్నారు, ఈ సమాజం చూస్తూ ఉంది, ఈ గ్రామం చూస్తూ ఉంది. అయితే ఈ సమాజంలో మనం ఎలా కనిపిస్తున్నామన్నామంటే, మనుషులకు చూసేటువంటి వారికి వీరు చాలా పరిశుద్ధులు, వీరు చక్కగా దేవుని మందిరానికి వెళ్తారు, వీరు బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధిలో వీరు ఉంటారు అన్నట్లుగా సమాజంలో మనం కనపడతా ఉన్నాం. అయితే పిల్లారా, మనం సమాజంలో బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధిలోకి వచ్చేటువంటి వారముగా కనపడుతున్నాం, కానీ మనము మనుషుల్ని సంతోష పెట్టగలుగుతున్నాం, కానీ దేవుణ్ణి సంతోష పెట్టలేకపోతున్నాం. ఎందుకనంటే మనుషుల దయను మనం కోరుకుంటా ఉన్నాం, మనుషుల మెప్పులు మనం కోరుకుంటా ఉన్నాం, మనుషులు ఇచ్చేటువంటి పొగడ్తలను మనం తీసుకుంటా ఉన్నాం, కానీ దేవుని దాసులుగా మనం ఉండడానికి ప్రయత్నము చేయట్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున పిల్లరా, ఒక మనిషికి, ఒక విశ్వాసికి ఏదంటే ఇష్టం అంటే, ఎవరైనా పొగిడారనుకోండి అది చాలా ఇష్టం. ఎవరైనా మెచ్చుకున్నారనుకోండి వారు ఎక్కడికో పైకి లెగిసిపోతూ ఉంటారు. ఎంతగా లెగిసిపోతూ ఉంటారంటే, ఇక వారు నన్ను కాబట్టి పొగిడారు, వారు నన్ను కాబట్టి మెచ్చుకున్నారు, నేను కాబట్టి అంత పని చేశా, నేను కాబట్టి అంత కార్యాన్ని సాధించా అని మనం ఒప్పొంగిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెబుతుంది, మనుషుల మెప్పులు నీకు అవసరమో లేదు, మనుషులు నిన్ను మెచ్చుకోవడం అవసరం లేదు, మనుషులు నిన్ను మెచ్చుకోవాల్సిన పని నీకు లేదు. నిన్ను ఎవరు మెచ్చుకోవాలి? దేవుని దృష్టిలో నువ్వు మెచ్చుకోబడ్డాలి. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు మెచ్చుకునేటువంటి రీతిలో నువ్వు ఏది చేయాల్సిన అవసరం లేదు, కానీ దేవుడు నిన్ను మెచ్చుకునేటువంటి రీతిలో నువ్వు ఏదైనా చేయాలి. అందుకే పిల్లారా, మనుషుల దయను మనం పొందుకుంటేనంట దేవుని దయను మనం పొందుకోలేమంట. మనుషులు మెప్పులు మనం పొందుకుంటే దేవుని మెప్పును మనము పొందుకోలేము. క్రీస్తుకు దాసులుగా ఉండాలంటే మెప్పులు మనకు ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతున్నా ఎలా ఉండాలి? అణిగి మణిగి ఉండాలి. మీకు ఉదాహరణ, చిన్న ఉదాహరణ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆ మాట మరొకసారి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అన్నీ ఉన్న విస్తరి ఎలా ఉంటుంది? అణిగి మణిగి ఉంటుంది. ఎందుకని చెప్పండి? దాంట్లో అన్ని రకాల ఐటమ్స్ పూర్తిగా వేసిన తర్వాత గాలి వచ్చినా ఇంకోటి వచ్చినా అది ఏమవుదో, ఉన్న ప్లేస్లో అది అలాగే ఉంటుంది, కదలుతుంది. అలాగే పిల్లారా, ఖాళీగా ఉన్న పాత్ర ఆ గాలి వచ్చిందనుకోండి ఏం చేస్తూ ఉంటుంది? చప్పుళ్ళు చేస్తూ ఉంటుంది. ఎందుకని? అది ఎలా ఉంది? ఖాళీగా ఉంది కాబట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే, మనుషులు మెప్పులు పొందుకునేవాడు ఖాళీ పాత్ర, అన్నీ ఉన్నటువంటి వాడు చెప్పండి దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఈ రోజున పిల్లారా, మనుషులు మెప్పులు పొందుకున్నటువంటి వాడి దగ్గర ఏ మ్యాటర్ ఉండదో, వాడు దేవునికి దాసుడిగా ఉండడం, వాడు ఎంతవరకు ఏం కోరుకుంటా ఉంటాడంటే గొప్ప మెప్పు కావాలి వాడికి. ఈ రోజున మెప్పుల కోసం చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున అనేక మంది పొగడ్తల కోసం దేనికైనా తెగిస్తామన్నారు. ఈ రోజున పొగడ్తలు మనకు అవసరం లేదు, ఈ రోజున మెప్పులు మనకు అవసరం లేదు, దేవుని దయ మనకుంటే చాలు. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆ దయ మనం ఎలా పొందుకోవాలి అంటే కనుక చూడండి, పరిశుద్ధమైనటువంటి లేఖన భాగములో నుండి దేవుని సంతోషపెట్టేటువంటి పిలుపు మనం కలిగి ఉండాలంట. 1 తెస్సలోనిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. పరిశుద్ధమైనటువంటి లేఖన భాగములో నుండి 1 తెస్సలోనిక చూసుకున్నట్లయితే 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. ఇక్కడ ఒక మాట చాలా చక్కగా తెలియపరుస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 4వ వచనం, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక
మన హృదయములను పరీక్షించు దేవునికే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మనం ఇందాక గలతీలలో చదివినప్పుడు నీవు మనుషుల్ని సంతోష పెడుతున్నావా లేదా చెప్పాలి. మనుషుల్లా దేవున్నా? మీరు చెప్పరేంటమ్మా? నోరున్న వారందరూ కూడా ఒకసారి 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. నాకు నోరుంది అన్నవాళ్ళు 2 చేతులు పైకి ఎత్తి దేవుని స్తోత్రం చెప్పండి. మీ అందరూ నోరుందండి? వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని స్తోత్రం. గలతీ మనం చదివినప్పుడు అక్కడ అడుగుతా ఉన్నాడు ప్రశ్న, నువ్వు దేవుణ్ణి సంతోష పెడుతున్నావా మనుషులను సంతోష పెడుతున్నావా? నాతో వాడు చెప్పండి. నీవు దేవుణ్ణి సంతోష పెడుతున్నావా మనుషులను సంతోష పెడుతున్నావా? ఇక్కడ చూసుకున్నట్లయితే పిల్లారా క్లారిటీ ఇచ్చేసాడు. అక్కడ ఏం చేశాడు? ప్రశ్న అడిగాడు, ఇక్కడ సమాధానం చెప్తామన్నాడు. ఇక్కడ సమాధానం ఎవరికి చెప్తామన్నాడు అంటే మనుషుల్ని సంతోషపెట్టు వారికి సమాధానం చెప్పట్లేదు, దేవుణ్ణి సంతోషపెట్టు వారికి సమాధానము చెప్తామన్నాడు. దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి వారికి, దేవుని నామాన్ని కీర్తించేటువంటి వారికి, దేవుని దయను పొందుకున్నటువంటి వారికి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. వారితో ఏమని సమాధానం అక్కడ చెప్తా ఉన్నాడు అంటే చదవండి, మరొకసారి చదువుదాం ఆ మాట. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టు వారమై ఉండాలి. దేని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మనుషుల్ని సంతోషపెట్టకూడదు. ఎప్పుడు ఎవరిని సంతోషపెట్టాలి? నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టాలి. దేవుణ్ణి నువ్వు ఎందుకు సంతోషపెట్టాలి అంటే గనక ఆయన నీ హృదయమును చూస్తామన్నాడు. ఆయన ఏం చూస్తున్నాడండి? హృదయాన్ని చూస్తామన్నాడు. గత గురువారం నేను ఒక మాట చెప్పాను. ఆయన శరీరములను చూడట్లేదు, ఆయన బాహ్య రూపాన్ని చూడలేదు, ఆయన అంతరంగాన్ని చూస్తామన్నాడు. అంతరంగాన్ని ఆయన పరిశీలన చేస్తామన్నాడు. ఈ రోజున నిన్నో నన్నో ఆయన హృదయాన్ని చూస్తామన్నాడు. నా హృదయంలో ఉన్నటువంటి ఆలోచన, నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఆయన పరిశీలన చేస్తామన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ హృదయాన్ని పరిశీలన చేసేటువంటి నీ దేవుని నువ్వేం చేయాలా? సంతోషపెట్టగలగాలి. ఈ రోజున మనుషుల్ని మనం సంతోషపెట్టడం కాదండి, దేవుణ్ణి మనం సంతోషపెట్టగలగాలి. ఆ దేవుని మనము ఆ దేవుని దగ్గర మెప్పులు మనం సాధించాలి. ఆ దేవుని దగ్గర మనము ఆ యొక్క దయను మనం పొందుకోవాలి. ఆయన అంటాడు, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపించను. ఆయన దయగల వారి పట్ల దయ చూపిస్తాడు. ఈ రోజున మనం ఆయన మెప్పును పొందుకుంటే ఆయన దయను మనము పొందుకుంటాం. ఆయన మెప్పును కనుక మనం పొందుకోలేకపోతే ఆయన దయను మనము పొందుకోలేం. దేవుని స్తోత్రం చెప్తారు బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. రోజున పిల్లలు ఆయన ఎవరిని చూస్తున్నాడండి? మనుషుల యొక్క పై రూపాన్ని ఆయన చూడట్లేదు. ఎవరిని చూస్తున్నాడు? హృదయాన్ని చూస్తా ఉన్నాడు. అక్కడ అన్నాడు, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక. ఎవరిని సంతోషపెట్టకూడదు? మనుషుల్ని సంతోషపెట్టకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. నాతో పాటు చెప్పండి, నేను మనిషిని సంతోషపెట్టకూడదు. మరి నువ్వు ఎవరిని సంతోషపెట్టాలి? దేవుని సంతోషపెట్టాలి. అక్కడ అంటాడు, ఏమని చెప్తా ఉన్నాడంటే ఇగో చదవండి పిల్లారా, ఆ మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు. ఏం పరీక్షిస్తున్నాడు ఆయన? హృదయాలను పరీక్షించే దేవుణ్ణి సంతోషపెట్టాలి. నువ్వు నీ హృదయాన్ని ఎవరైతే పరీక్షిస్తామన్నారో, నీ హృదయాన్ని ఎవరైతే పరిశీలన చేస్తామన్నారో, నీ హృదయంలో ఏముందో ప్రతిరోజు తెలుసుకుంటామన్నాడో, నీ హృదయంలో ఏమి తెలుస్తున్నావో నీవు అన్నిటినీ తెలుసుకున్నటువంటి దేవుని నువ్వేం చేయగలగాలంటే సంతోషపెట్టగలగాలి. ఈ రోజున ఆయన సంతోష పెడితే ఆయన దయను నువ్వు పొందుకుంటావు. ఆయన సంతోష పెడితే ఆయన నువ్వు చూసుకున్నట్లయితే పిల్లారా ఆయన కృపకు నువ్వు పాత్రురాలు అవుతావు, ప్రాతురుడు అవుతావు. ఆయన నువ్వు సంతోష పెట్టలేకపోతే ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేదు. ఈరోజు నువ్వు ఎవరిని సంతోష పెట్టాలంట చెప్పండి? హృదయాన్ని పరిశీలన చేసే దేవుణ్ణి. అందరూ చెప్పాలి, హృదయాన్ని పరిశీలన చేసే దేవుని నీవు
సంతోష పెట్టాలి. దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లలు చూడండి, ఇంకొక మాట చెప్తాను. పరిశుద్ధమైనటువంటి లేఖన భాగం అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయం 29వ వచనాన్ని కూడా చదువుకుందాం. పరిశుద్ధమైనటువంటి లేఖన భాగములో నుండి అపోస్తుల కార్యగ్రంథం చూసుకున్నట్లయితే 5వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట చెప్తామన్నాడు. 5వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే పిల్లరా, అక్కడ ఒక మాట చెప్తామన్నాడు. మనము ఎవరికి విధేయులై ఉండాలి, ఎవరికి తగ్గింపు కలిగి ఉండాలి, ఎవరి మాట వినాలి అంటే గనక ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, 5వ అధ్యాయము చూసుకున్నట్లయితే 29వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు పేతురును అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మహిమ, మేము లోబడవలెను కదా. మీరు మ్రాను వేలాడదీసి సంహరించిన యేసును మా పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలులకు మారు మనసు పాప క్షమాపణను దయచేయుటకే దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ బలము చేత హెచ్చించి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎవరిని మహిమపరుస్తున్నారని చెప్పండి. వారు ఎవరిని మహిమపరుస్తూ ఉన్నారు? వారి పితరుల దేవుడు యేసుక్రీస్తును వారు ఏం చేస్తూ ఉన్నారు? మహిమపరుస్తూ ఉన్నారు. అక్కడ మీరు చదివినట్లయితే పిల్లారా, అందుకు పేతురు అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడతాము. దేని స్తోత్రం చెప్పండి. మనుషులు ఎవరికి మేము లోబడము. మనుషులు ఎవరి మెప్పులు మాకు అవసరం లేదు. మనుషులు ఎవరిని మేము, వారు గొప్పవారు అంటారో, లేదంటే వారు నువ్వు స్త్రీ సంపదలు గలవారు అంటారో, లేదంటే నువ్వు జ్ఞానవంతుడు అంటారో, ఎవరి మెప్పులు నాకు అవసరం లేదు. మేము మనుషులు ఎవరికి లోబడమో మా పితరుడు అయినటువంటి దేవుడికి మేము లోబడతాం. దేవుని స్తోత్రం చెప్పండి. మేము ఎవరికి లోబడమో మా దేవునికే మేము లోబడతాం. అక్కడ చూసుకున్నట్లయితే ప్రియులారా, అపోస్తుడైనటువంటి పౌలు ఎవరికి లోబడ్డాడండి? చెప్పాలి. ఎవరికి లోబడ్డాడు? దేవునికి లోబడ్డాడు. దేవుని స్తోత్రం. బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మొదట్లో నిలబడలా ఎవరు? అపోస్తుడైనటువంటి పౌలు. అపోస్తుడైనటువంటి పౌలు, అతని మొదటి పేరు ఏంటో తెలుసా? చెప్పండి, గట్టిగా చెప్పాలి. అతని పేరేంటి? సౌలు. దేవుని స్తోత్రం. సౌలు ఎలా మార్చబడ్డాడు? పౌలుగా మార్చబడ్డాడు. మొదటిగా అతడు కూడా ఏం చేస్తాడో తెలుసా? మనుషుల్ని మెప్పించాడండి. ఎవరిని మెప్పించాడు? మనుషుల్ని మెప్పించేటువంటి కార్యాలు చేశాడు. మనుషుల్ని మెప్పించేటువంటి కార్యక్రమాల్లో ఉన్నాడు. దేవుణ్ణి మెప్పించలేకపోయాడు. దేవుణ్ణి మెప్పించడం ఏంటో తెలుసుకోలేకపోయాడు. మనుషులను మాత్రమే మెప్పించడం చేశాడు. మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలులో మొట్టమొదటిగా రాజు అవ్వాల్సినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఎవరో? సౌలే. కానీ దేవుడు ఆ సౌలుకు ఆ రాజ్యంలో మొట్టమొదటిగా ఆ ప్లేస్ని ఇస్తే అతడు ఏం చేసుకున్నాడంటే ఆ యొక్క సింహాసనాన్ని అతడు పొందలేకపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు అతను ఆ యొక్క సింహాసనాన్ని పొందలేకపోయాడంటే ఎవరిని మెప్పించాడు? మనుషుల్ని మెప్పించాడు. మనుషుల్ని మెప్పించినంత కాలం చూసుకున్నట్లయితే పిల్లారా, దేవుని మెప్పు కోరలేకపోయాడు. మనుషుల్ని ఎప్పుడైతే మెప్పించడం మానేసి దేవుణ్ణి మెప్పించడం ప్రారంభించాడో అతన్ని జీవితం మార్చేసుకున్నాడు, అతని నడవడికను మార్చేసుకున్నాడు, అతని స్వభావాన్ని మార్చేసుకున్నాడు. దేవుణ్ణి మెప్పించడం ప్రారంభించాడు. తన జీవితమే మారిపోయింది. సౌలుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి పౌలుగా మారిపోయి దేవుణ్ణి అతను కీర్తించడం ప్రారంభించాడు. దేవుని ప్రజలనే స్తుతించనిచ్చేవాడు కాదు. దేవుని ప్రజల్నే సరిగ్గా ఆరాధన క్రమాన్ని పాటించుకొని ఇచ్చేటువంటి వాడు కాదు. దేవుని బిడ్డలు ఎక్కడైతే ఆరాధన చేసుకుంటా ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి వారిని గందరగోళ పరిస్థితులు చేసి వారిని ఆరాధన చేయకుండా వారిని ఇబ్బంది పాలు చేసేటువంటి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత గొప్ప సేవ అతడు చేశాడు. అంటే మనుషులు మెప్పులు కోరుకున్నంత కాలం తన బ్రతుకు మారలేదు. కానీ దేవుని మెప్పును అతను కోరుకున్న తర్వాత తన బ్రతుకంతా కూడా మారిపోయింది. దేవుని స్తోత్రం చెబుతారు బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా.
పిల్లారా, సౌలు ఆ యొక్క మనుషుల మెప్పులు ఎలా ఉన్నాయి అని కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క సౌలు అంట ఇశ్రాయేలు రాజ్యానికి మొదటిగా రాజుగా నిలబడవలసినటువంటి వ్యక్తి. దేవుడు సౌలుని ఎన్నుకున్నాడు. ఇగో ఇశ్రాయేలు రాజ్యంలో నువ్వే రాజుగా ఉండాలి అని సౌలును దేవుడు ఎన్నుకున్న తర్వాత అమాలేకీయుల మీదకే ఆయన్ని నడిపించాడు. ఇగో ఈ అమాలేకుల మీదకి వెళ్ళి వారందరినీ నాశనం చెయ్యి అని చెప్పాడు. ఎవరి మీదకి వెళ్ళమన్నాడండి? గట్టిగా అమ్మా నాయన, అమాలేకులు. నేను స్తోత్రం. అమాలేకుల మీదకి వెళ్ళి వారందరినీ నాశనం చెయ్యి అని దేవుని ఆజ్ఞ ప్రకారం దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ చేయమని చెప్పాడు. ఈయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పిల్లారా, ఆ ప్రజలకు భయపడిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ ప్రజలకు ఆయన భయపడిపోయాడు. దేవుడు ఆజ్ఞ చెప్పాడు ఏమని, నువ్వు ఆ యొక్క అమాలేకుల మీదకి వెళ్ళి యుద్ధము చేసి వారిని నాశనం చేయి, వారి మీద నువ్వు యుద్ధం గెలువు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఈయన వెళ్ళి ఏం చేయాలి? దేవుడు చెప్పాడు కాబట్టి ఈయన వెళ్ళి ఏం చేయాలి? అమాలేకులందరినీ ఓడించి వారందరినీ నాశనం చేసి రావాలి. ఎవరు చెప్పిన మాట ప్రకారం? దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం ఈయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ మనుషులందరిని చూశాడు, భయపడిపోయాడు. ఎవరండి? సౌలు. దేవుని స్తోత్రం. అక్కడ ఆ యొక్క మనుషుల్ని భయపడ్డాడు, ఆ సైన్యానికి భయపడ్డాడు, ఆ రాజ్యంలో వారు చూడంగానే భయపడిపోయాడు. అక్కడ చూసుకున్నట్లయితే అగాగాను అనేటువంటివి ఆ రాజును ఇష్టపరచడం కోసం, అతన్ని సంతోషపరచడం కోసం గొర్రెలను అలాగే పశువులను వదిలేసి వచ్చాడు. దేవుని స్తోత్రం. చెబుతారా? ఏమేమి వదిలేశాడండి? చెప్పాలి. గొర్రెలను పశువులను వదిలేసి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసుకున్నట్లయితే పిల్లారా, ఈయన ఆ వదిలేసి వచ్చిన తర్వాత ప్రవక్త సమూయేలు గారు అడుగుతా ఉన్నాడు, ఏంటయ్యా గొర్రెల శబ్దం వినిపిస్తుంది అని అడిగితే, ఆ గొర్రెలను నేను దేనికోసం ఉంచానంటే దేవునికి బలిగా అర్పించడం కోసం ఉంచాను. దేవుడు చెప్పింది ఏంటి? నువ్వు వెళ్ళి అమాలేకులందరినీ నాశనం చెయ్యి అని చెప్పాడు. ఈయన ఏం చేశాడంటే ఆ రాజును వదిలేశాడు, అమాలేకుల రాజును వదిలేశాడు, కొన్ని గొర్రెలను వదిలేశాడు, కొన్ని పశువులని వదిలేసి వచ్చినప్పుడు ఆ యొక్క సౌలుతో ఈ యొక్క ప్రవక్త అడుగుతా ఉన్నాడు. సమూయేలు ప్రవక్త ఏమని అడుగుతా ఉన్నాడంటే, ఏంటయ్యా గొర్రెల శబ్దం వినిపిస్తుంది అని అడిగితే అతను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను దేవునికి బలిగా అర్పించడం కోసం వాటిని వదిలేశా. అది నిజమేనంటారా? అది నిజం కాదు. ఎందుకు వదిలేశాడంటే వారికి భయపడ్డాడు, మనుషులు మెప్పులు కోరుకున్నాడు. ఎందుకనంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటంటే నశింపు చెయ్యి అని చెప్పాడు, వాటన్నిటినీ నాశనం చెయ్యి అని చెప్పాడు. కానీ ఆ మాటకు విలువ ఇవ్వకుండా అతను ఏం చేశాడంటే అన్నిటినీ నాశనం చేయమన్నప్పుడు చెప్పినప్పుడు దాన్ని వదిలేసి వచ్చాడు. ఈ ప్రవక్త అడిగినప్పుడు అతనికి అనుగుణంగా ఏమని చెప్తున్నాడంటే దేవునికి బలి ఇవ్వటం కోసం వీటిని ఉంచాను అని చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతను చేసినటువంటి మొట్టమొదటి పొరపాటు ఏంటంటే దేవుడు చెప్పిన ఆజ్ఞను అతడు మితిమీరటం, దేవుడు చెప్పిన ఆజ్ఞను అతడు నడుచుకోక పోవటం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే దేవుడు కోపం వచ్చేసింది. ఇక నువ్వు రాజుగా ఉండాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన ఆజ్ఞ ప్రకారం నువ్వు నడుచుకోలేదు, నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవించలేదు, నేను చెప్పింది నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు ఏమైపోవాలి? రాజుగా నేను ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క దాన్ని నువ్వు పొందుకోలేకపోయావు కాబట్టి ఆ ప్లేస్ని ఎవరికి ఇచ్చారండి? దేవుడు ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని నీవు చెయ్యాలి. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని నువ్వు చేయలేకపోయావంటే ఏదో దేవుడు మనం ఎలా నడుచుకోవాలంటే పిల్లారా, ఒకరు కష్టపెడుతున్నా సరే దేవుని ఆజ్ఞ ప్రకారం మనం నడవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలి ఒకసారి, బిగ్గరగా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
పిల్లారా, ఒక మాట చెప్తా మీకు అర్థం అవటం కోసం, ఒక చిన్న మాట చెప్తా. ఇప్పుడు ఒక వ్యక్తి నా ముందు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఒక 10 రూపాయలు అవసరం. ఎంతండి? 10 రూపాయలు అవసరం. దేవుని స్తోత్రం. దేవుడి ఆజ్ఞ ఉంది, ఏమనంటే దొంగలించకూడదు అనేటువంటి ఆజ్ఞ ఉంది. ఇప్పుడు ఆ వాడికి 10 రూపాయలు అవసరం. ఆజ్ఞ ఏం చెబుతుంది? దొంగలించొద్దు అని చెప్తుంది. మరి దేవుని మాట వినకుండా నేను 10 రూపాయలు దొంగలించి వాడికి తీసుకొచ్చి ఇచ్చాను అనుకోండి, దానివల్ల ఉపయోగం ఉందా? లేదు. మనం ఏం చేసినట్టు? ఆజ్ఞ అతిక్రమించం కాబట్టి పాపం మనము చేసినట్లు. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే దేవుడు ఒక పని చెప్పాడు. ఎవరికే? సౌలు గారికి ఒక పని చెప్పినాడు. ఆయన ఏం చేయాలి? వెళ్ళి ఆ పని ఆయన చేసుకొని రావాలి. కానీ ఈయన ఆ పని చేయకుండా వాళ్ళందరినీ ఏం చేశాడంటే మంచి మంచి గొర్రెలను వదిలేశాడు, మంచి మంచి పశువులను వదిలేశాడు, ఆ రాజును వదిలేశాడు. సైలెంట్గా వచ్చి వాళ్ళందరినీ ఏం చేశానో హతమార్చేశానని చెబుతాం అన్నాడు. దేని స్తోత్రం చెప్పండి. ఆకాశము నుండి చూస్తున్నటువంటి దేవుడికి తెలియదా నువ్వేం చేస్తున్నావో? ఆయన ఏం చూస్తున్నాడు? మనుషుల మెప్పుల్ని చూడట్లేదు, ఆయన హృదయాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. మనం చదువుకున్నాం కదా ఇందాకలా. చదవండి, 1 తెస్సలోనిక 2:4 చదివినట్లయితే అక్కడ ఆయన ఎవరిని చూస్తున్నాడంట? చదవండి పిల్లలు, త్వరగా చదవాలి. 1 తెస్సలోనిక చూసుకున్నట్లయితే 2:4 చదువుకుందాం. దేవుని వలన ప్రేరేపింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మాటలతో మాత్రం కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పిల్లరా ఏమని చెప్తున్నాడో తెలుసా? మనుషులను సంతోషపెట్టు వారముగా కాక మన హృదయములను పరిశీలించు దేవుని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఈయన ఎవరిని సంతోషపెట్టాడు? ఆ మనుషులను సంతోషపెట్టి వారిని వదిలేసి వచ్చాడు ఈ సౌలు గారు. వెంటనే దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ కోపం రాగానే అతనికి ఇశ్రాయేల్ ప్రజలకే మొట్టమొదటిగా రాజుగా ఉండాల్సినటువంటి సౌలును దేవుడు నీకు ఈ ప్లేసు సరైనది కాదని అతని పక్కకు తప్పిచ్చేశాడు. ఈ రోజున నీవు కూడా ఉండవలసినటువంటి మార్గంలో ఉండకుండా, నడవలసినటువంటి మార్గంలో నడవకుండా, జీవించవలసినటువంటి జీవితంలో నువ్వు జీవించకుండా, దేవుని యొక్క మార్గాన్ని తప్పి, దేవుని యొక్క ఉద్దేశాన్ని తప్పి, దేవుని యొక్క న్యాయ విధుల్ని తప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో అది నీకు చేసినా అది నీకు సక్సెస్ఫుల్గా ఉండదు. దేవుని స్తోత్రం చెప్పు బిగ్గరగా. నీ సొంత ఆలోచన ద్వారా నువ్వు నడటం వల్ల నీకు ఉపయోగం ఉండదు. నీ సొంత ప్రవక్తన వల్ల నువ్వు జీవించడం ద్వారా నీకు ఉపయోగం ఉండదు. దేవుని యొక్క క్రమాలు ఏంటిదో, దేవుని యొక్క న్యాయ విధులు ఏంటో, దేవుని యొక్క కట్టడాలు ఏంటో నువ్వు తెలుసుకొని నడిస్తేనే దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని చిత్తం ఏంటంటే ఇశ్రాయేల్లోనే మొట్టమొదటిగా రాజును చేయాలని దేవుని ఉద్దేశం సౌలు పట్ల ఉంది. కానీ అతను ఏం చేశాడు? దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా నడుచుకున్నాడు, దేవుని మాటకు వ్యతిరేకంగా నడిచాడు, దేవుని మాటను అతను లెక్క చేయలేదు, దేవుని మాటను అతను పట్టించుకోలేదు, తన ఇష్టానుసారంగా నడిచాడు, తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. దేవుని మాటకు అతడు విలువైనందుకు దేవుడు ఏం చేశాడంటే నువ్వు రాజుగా ఉండడానికి ఇంకా నువ్వు సరిపోవు అని చెప్పేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత పిల్లారా తన హృదయాన్ని మార్చుకున్నాడు, నల్లకొట్టుకున్నాడు. దేవునికి ఎలా నడుచుకున్నాడు అంటే చూడండి, 1 సమూయేలు 15:24 చదువుకుందాం. 1 సమూయేలు 15:24 మనం చూసినట్లయితే పిల్లారా ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. చదవండి. 1 సమూయేలు 15 చూసుకున్నట్లయితే 24 చదువుకుందాం. సౌలు దడిచి చూడండి అక్కడ ఏం చేశాడండి? ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు? చెప్పండి. అమాలేకీలు. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పాలి. అక్కడ కుర్చీలో కూర్చొని ఒక నిద్రపోతుంది చక్కగా. చూడండి,
ఎంత చక్కగా నిద్రపోతున్నా. దేవుని స్తోత్రం. బిగ్గరగా 2 చేతులు పైకి చెప్పండి అమ్మా. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ చూడండి పిల్లారా, ఈయన వారి దగ్గరికి వెళ్ళి వారికి భయపడిపోయి దేవుడి మాటలను తప్పేసి అతను తన సొంతంగా ఏం చేస్తున్నాడు? చదవండి. సౌలు జనులకు దడిచి వారి మాట విననందున నేను యెహోవా ఆజ్ఞను నా మాటలను మీరు పాపము తెచ్చుకొంటిని, కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మ్రొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వీడుకొనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరిని సంతోషపెట్టాడు? ఎవరికి భయపడి ఎవరిని సంతోషపెట్టాడండి? జనులకు భయపడి వారిని సంతోషపెట్టాడు, దేవుని సంతోషపెట్టలేకపోయాడు. ఈ రోజున నీవు నడిచే నీ నడక వల్ల, నీవు ప్రవర్తించేటువంటి నీ ప్రవర్తన వల్ల నీవు దేవుణ్ణి సంతోషపెట్టలేకపోతున్నావు, మనుషుల్ని సంతోషపెడతావన్నావు. ఈ రోజున దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మార్గాన్ని నువ్వు తప్పి, దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మార్గాన్ని నువ్వు విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు నడుస్తూ మనుషుల్ని సంతోషపెట్టగలుగుతున్నావు, కానీ దేవుణ్ణి సంతోషపెట్టలేకపోతున్నావు. ఈ రోజున మనుషులు చెప్పిన దాని ప్రకారం నువ్వు నడుస్తున్నావు, మనుషులు ఏదైతే ఉద్దేశించారో దాని ప్రకారం నువ్వు జీవిస్తావన్నావు. మనుషులు నిన్ను ఏ విషయంలో అయితే పొగుడుతున్నారో ఆ పొగడతలకు నువ్వు ఉప్పొంగిపోయి వాటి యందు నువ్వు సంతోషముగా వాటిలో జీవిస్తావన్నావు, కానీ మనుషుల్ని సంతోషపెట్టగలుగుతున్నావు, కానీ దేవుణ్ణి ఈరోజు నువ్వు సంతోషపెట్టగలుగుతున్నావా? దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నువ్వు జీవించగలుగుతున్నావా? దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం నువ్వు నడుచుకోగలుగుతున్నావా? దేవుణ్ణి ఇచ్చినటువంటి మాట ప్రకారం నువ్వు నడుచుకోకుండా మనుషులను సంతోషపెట్టి ఈ లోకంలో నువ్వు ఏదైనా సాధించగలవా? ఏమీ సాధించలేవు. దేవుని స్తోత్రం చెప్పండి. గలతీల్లో మనం చదివాం, గలతీ 1:10 మీరు మనుషుల్ని సంతోష పెడుతున్నారా, దేవుణ్ణి సంతోష పెడుతున్నారా? ఈ రోజున మనం అందరం ఎలా ఉన్నామంటే మనుషుల్ని సంతోష పెట్టేటువంటి విధానంలో ఉన్నాం, మనుషుల యొక్క పొగడతలు తీసుకునేటువంటి విధానంలో ఉన్నాం, కానీ దేవుణ్ణి సంతోష పెట్టేటువంటి విధానంలో మనము లేకుండా జీవిస్తా ఉన్నాం. అందుకే ఆయన చెబుతా ఉన్నాడు, మీరు మనుషుల్ని సంతోష పెట్టినా దానివల్ల మీకు ఉపయోగం లేదు, కానీ మీ హృదయాలను పరిశీలన చేసే దేవుణ్ణి మీరు సంతోష పెట్టాలి. మీ హృదయాలను పరిశీలింప చేసగలిగినటువంటి, మీ హృదయాలను పరిశోధించగలిగినటువంటి దేవుణ్ణి మీరు సంతోష పెడితే మీకు ఉపయోగం ఉంటుంది. దేవుని స్తోత్రం. బిగ్గరగా చెప్పాలి. ఈ యొక్క సౌలు కూడా ఎవరిని సంతోషపెట్టాడంటే దేవుని మాటను విడిచిపెట్టాడు, దేవుని మాటను మర్చిపోయాడు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు దడిసిపోయాడు. వారి మాట ప్రకారం దేవుడు చెప్పిన మాట విడిచిపెట్టేసేసి ఆ మనుషుల్ని సంతోషపెట్టాలని చూశాడు, ఆ మనుషులకు భయపడిపోయాడు, దేవుని యొక్క ఆజ్ఞను తప్పాడు. అతను రాజుగా నిలబడకుండానే అతడు వెనక్కి మళ్ళీపోయాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున నువ్వు నేను దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం వేరు, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ వేరు, నువ్వు నడుస్తున్న ఆజ్ఞ వేరు. ఈ రోజున దేవుని ఆజ్ఞ తప్పి నువ్వు లోకంలో జీవిస్తావన్నావంటే నిన్ను ఎంతకాలం దేవుడు నిలవనీయుడు. దేవుని స్తోత్రం చెప్పి బిగ్గరగా. నువ్వు నిలబడాలి అంటే దేవుని ఆజ్ఞ ప్రకారం నడిస్తే నీ హృదయం బాగుంటే దేవుడు నిన్ను నిలబెడతాడు. నీ హృదయం సరి లేకపోతే నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే నీ హృదయాన్ని పరిశీలిస్తున్నటువంటి దేవుడు, పరిశోధిస్తున్నటువంటి దేవుడు నిన్ను నిలవనీయుడు. దేవుని స్తోత్రం చెప్పు. నువ్వు నిలబడాలంటే నీ హృదయం పర్ఫెక్ట్గా ఉండాలి ఆజ్ఞ ప్రకారం. నువ్వు నిలబడకూడదంటే నువ్వు ఎలా బ్రతికినా ప్రాబ్లం లేదు, నువ్వు ఎలా జీవించినా ప్రాబ్లం లేదు. ఈ రోజున పడకుండా నిలబెట్టేటువంటి దేవుడు నీకు సహాయం చేయాలంటే ఆయన చెప్పిన మాట ప్రకారం నువ్వు నడవలసిందే, ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారం నువ్వు జీవించాల్సిందే. అది సౌలైనా ఇంకొకరైనా నువ్వైనా నేనైనా ఎవరైనా సరే ఆజ్ఞ అతిక్రమిస్తే ఆజ్ఞ అతిక్రమానికి తగినటువంటి శాస్తి మనం కూడా అనుభవించాలి. దేని స్తోత్రం చెబుతారు బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున పిల్లలు ఇంకొక మాట మనం చదువుకుందాం. 2 తిమోతి 4:7 చూద్దామా? 2 తిమోతి 4:7 చూడండి ఒక మాట. 4:7 మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకొంటిని,
ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ముంచబడి ఉన్నది. ఆ దినముల యందు నీతి గల న్యాయాధిపతిని ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఈయన ఎలా మారిపోయాడంటే, సౌలు ఎలా మారిపోయాడు? గట్టిగా చెప్పండి. రెండు చేతుల పైకి ఎత్తి దేవుని స్తోత్రం చేద్దాం. చూడండి పిల్లరా, 2 తిమోతి చూసుకున్నట్లయితే 4:7 చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తాడో తెలుసా? మంచి పోరాటం. ఇప్పుడు ఈయన ఎలా మారిపోయాడు? మంచి పోరాటం పోరాడేవాడిగా మారిపోయాడు. ఇక దేవునికి సేవ చేస్తూ ఉన్నాడు. జైల్లో వేసినా భయపడతలేదు. ఎవరి కోసం నిలబడుతున్నాడో తెలుసా? దేవుడి కోసం అతడు నిలబడుతున్నాడు. దీని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఇక నేను మనుషుల కోసం నిలబడతాం మానేయాలి. ఇక నేను మనుషుల కోసం నిలబడకూడదు. మనుషులు చెప్పిన దాని ప్రకారం జీవించకూడదు. నేను మనుషుల్ని ఇష్టపడి మనుషులు చెప్పినట్లుగా నేను నడుచుకోవడం ద్వారా నేను ఇశ్రాయేల్ రాజుగా ఉండవలసినటువంటి నేను ఈ రోజున అలాగే మిగిలిపోయాను. ఈరోజు ఇక నేను నా బ్రతుకు మార్చుకోపోతే, నా హృదయాన్ని సరి చేసుకోపోతే, నేను దేవునికి విధేయత కలిగి జీవించపోతే ఇక నా బ్రతుకు ఇంతే అని అతడు తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన ప్రవక్తను మార్చుకున్నాడు. అని ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తున్నారో వారిని ఆరాధింపకుండా చేసినటువంటి వాడు దేవుణ్ణి ఆరాధించేటువంటి భక్తుడిగా మారిపోయాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే పిల్లారా, అనేక మందిని దేవుడు చెప్పిన ఆజ్ఞను విడిచిపెట్టినటువంటి వ్యక్తి మళ్ళీ దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకోవడం ప్రారంభించాడు. తన పేరు కూడా మార్చేసుకున్నాడు. లోకంలో తన పేరు సౌలు అయితే దేవునిలో తన పేరు పౌలుగా మార్చేసుకున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలుగా అతడు సేవ చేశాడు. అతను సేవ చేసి 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 చివరిగా ఈ మాట చెప్తామన్నాడు, నేను మంచి పోరాటము పోరాడాను. ఇప్పటి వరకు లోకంలో పోరాడాను. లోకంలో అనేక మంది జయించాలని చూశాను. లోకంలో అనేక మందిని సంతోషపెట్టాలని చూశాను. లోకంలో అనేక మందిని మెప్పించాలని చూశాను. లోకంలో అనేకమైనటువంటి మెప్పులు నేను పొందుకున్నాను. లోకం మెప్పులు నన్ను పైకి తీసుకురాలేదు కానీ, లోకపు సంతోషం నన్ను పైకి తీసుకురాలేదు కానీ, నేను నా హృదయాన్ని మార్చుకున్న తర్వాత, నేను నా పేరును మార్చుకున్న తర్వాత, నేను నా ప్రవర్తన మార్చుకున్న తర్వాత, నేను అనేక మందిని సంతోషపెట్టడం మానిపించి, నేను ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించకుండా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నేను జీవించాలని కోరుకుంటున్నానో, ఎప్పుడైతే ఆయన దయను నేను పొందుకున్నానో నా ప్రవక్తన మారిపోయింది, నా జీవితం మారిపోయింది, నా ఉద్దేశాలు మారిపోయినాయి, నా ఆలోచనలు మారిపోయినాయి. ఇక నేను బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతా, చనిపోతే ఆయన కోసమే చనిపోతా. అందుకే ఆయన ఆ మాట చెప్తామన్నాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించింది, విశ్వాసము కాపాడుకున్నాను. దేని స్తోత్రం చేద్దారు బిగ్గరగా. ఈ రోజున నువ్వు ఎలా జీవించాలంటే నీ పరుగు కడముట్టించేంత వరకు ఆ విశ్వాసముగా నిలబడాలి. నీ యొక్క పరుగు కడముట్టించేంత వరకు నీవు ఆ యొక్క దానిని కాపాడుకోవాలి. దేని స్తోత్రం చెప్పు. నీ హృదయాన్ని నువ్వు మార్చుకున్న తర్వాత, నీ హృదయాన్ని సరి చేసుకున్న తర్వాత, నువ్వు రక్షణ భాగ్యంలోనికి వచ్చిన తర్వాత, నువ్వు మారు మనసు చెందిన తర్వాత, నువ్వు నీటి బాప్తీసం పొందిన తర్వాత నీ యొక్క పరుగు లోకంలో ఉన్నదానిగా ఉండకూడదు. నీ పరుగు సౌలు జీవితం వల్లే ఉండకూడదు. నీ పరుగు మార్చబడాలి. నువ్వు పౌలుగా మార్చబడాలి. నీ ఆలోచనలు పౌలుగా మార్చబడాలి. నీకు ఉద్దేశాలు పౌలుగా మార్చబడాలి. నీ కట్టడాలు పౌలుగా మార్చబడాలి. నీ యొక్క
సౌలు ఎలా అయితే తన జీవితాన్ని మార్చుకున్నాడో, నువ్వు కూడా లోకాన్ని వదిలేసి, లోకంలో సంతోష పెట్టవలసినవన్నీ వదిలేసి, లోకానుసారమైనటువంటి జీవితాన్ని వదిలేసి దేవుని చిత్తానుసారమైనటువంటి ఉద్దేశంలోకి రావాలి. దేవుణ్ణి సంతోష పెట్టాలి. ఆయన దయను నువ్వు పొందుకోవాలి. ఆయన మెప్పులు నువ్వు పొందుకోవాలి. హృదయాన్ని పరిశీలిస్తున్నటువంటి దేవుడు మనుషుల మెప్పులు పొందుకునేటువంటి వాడు కాదు. ఆయన మెప్పును నువ్వు పొందుకోవాలి. దేని స్తోత్రం చెబుతారు బిగ్గరగా. హల్లెలూయా. మీరు కూడా ఈ వచనం ప్రకారం జీవిస్తారా? చెప్పండి. ఆ వచనం ఏంటి? మంచి పోరాటం. ఎప్పుడు దాకా అండి? ఎప్పుడు దాకా తెలుసా? చనిపోయేవారు. ఏ పోరాటం? దేవుని పోరాటం. దేవుని స్తోత్రం. నా పోరాటం చూడండి, అక్కడ ఏం చెబుతాడు? మంచి పోరాటం పోరాడాను. ఎవరితో? ముందు ఎవరితో పోరాడాడు? లోకంలో మనుషులతో. ఇలాగ మనుషుల్ని మెప్పించడంలో పోరాటం చేశాడు. దేవుని ఆజ్ఞ విడిచిపెట్టి పోరాటం చేశాడు. తర్వాత దేవుడి గురించి అతడు తెలుసుకున్నాడు. దేవుని మాట ప్రకారం దేవుని మాట ఏంటో తెలుసుకున్నాడు. దేవుని యొక్క మాటకి ఎంత విలువ ఉందో తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఇక చెప్తున్నాడు, ఈ లోకంలో పోరాటాలన్నీ మానేసా, నేను ఇప్పుడు మంచి పోరాటం పోరాడుతున్నా. దేని స్తోత్రం. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించింది. విశ్వాసాన్ని కాపాడుకున్నా. ఈరోజు నువ్వు విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? ఒకసారి ఆలోచన చేయి. గలతీ 1:10 చదవండి. గలతీ 1:10 చదవండి ఒకసారి. త్వరగా చదవండి. గలతీ 1:10 చదవాలి. ఎవరి దయని సంపాదించుకుంటున్నావు? నీకు ఉపయోగం ఉందా? అది చెప్పు. మనుషుల దయను నువ్వు సంపాదించుకోవడం వల్ల ఉపయోగం ఉందా? లేదు. నువ్వు ఎవరి దయని సంపాదించుకోవాలి? దేవుని దయ కావాలి నీకు. దేని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ బిడ్డలు దేవుని దయలో పెంచబడాలి. నువ్వు దేవుని దయలో ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నీ పరుగు మంచి పరుగు అయితే, నీ పోరాటం మంచి పోరాటం అయితే, నువ్వు విశ్వాసాన్ని కాపాడుకున్న వాడు అవుతావు, కాపాడుకున్న దాని అవుతావు. దేని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. ఓ భక్తుడు అంటాడు, ఎక్కడికి నీ ప్రయాణము, ఎందాక నీ ప్రయాణము, పరిగెడుచున్నావా సాతాను దగ్గరకు, పరిగెడుచున్నావా సాతాను దగ్గరకు. ఎక్కడికి నీ ప్రయాణము, ఎందాక నీ ప్రయాణము, పరిగెడుచున్నావా సాతాను దగ్గరకు, పరిగెడుచున్నావా సాతాను దగ్గరకు. హల్లెలూయా. ఎక్కడికి పరిగెడుతున్నావు? సాతాను దగ్గరకు. మనం చెప్పినటువంటి ఒక మాట చెప్తాను మీకు. చూడండి, మనం చెప్పాను కదా, ఒక మాట చెప్తా చూడండి పిల్లరా. దానియేలు 6:10 తీయండి ఒకసారి. దానియేలు 6:10. దానియేలు 6:10 చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాటను మనం చూస్తా ఉన్నాం. చదవాలి. దానియేలు 6:10 అందరూ కూడా. తన ఇంటికి వెళ్ళి అనేదేనమ్మో, తన ఇంటి పైకెత్తి కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరిని సంతోషపెట్టాడు? దేవుని స్తోత్రం. ఎవరిని సంతోషపెట్టాడు చెప్పాలి. ఎవరిని సంతోషపెట్టాడండి? చెప్పండి అమ్మా. తర్వాత చూసుకుందాం, అది ఆగిపోయినా పర్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. 2 చేతులు పైకెత్తి చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చదువుకున్న లేఖనంలో పిల్లారా 10వ వచనంలో అక్కడ చూసినట్లయితే దానియేలు గారు ఎలా ఉన్నాడంటే, చదవండి. చూసుకున్నట్టయితే 6:10 సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి. ఎక్కడికి వెళ్ళాడు? గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాడండి? ఇంటికి వెళ్ళి
యథాప్రకారముగా అనుదినము, ఎన్నిసార్లు గట్టిగా చెప్పాలి, అనుదినము ముమ్మారు ఏం చేశాడు? మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేశాడు. ఇంటి పైగదిలోకి వెళ్ళి యెరూషలేము వైపు చూసి కిటికీలు తెరిచి ప్రార్థన చేశాడు. ఎవరు? దానియేలు. దేవుని స్తోత్రం. దానియేలు ప్రార్థన చేశాడు. తన ఇంటిలోనికి వెళ్ళి పైగదిలోనికి వెళ్ళి యెరూషలేము వైపు చూస్తూ కిటికీలు ఓపెన్ చేసి ప్రార్థన చేశాడు. ఎన్నిసార్లు? ముమ్మారు ప్రార్థన చేశాడు. ముమ్మారు అతను ప్రార్థన చేశాడు. అతని ప్రార్థన దేవుడు విన్నాడు. సింహాల బోనుల నుండి అతన్ని దేవుడు కాపాడాడు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలి. ఎవరిని సంతోషపెట్టాడు? ముమ్మారు రోజుకి దేవుని సంతోషపెట్టాడు. దేవునికి ప్రార్థన చేశాడు. మనుషుల్ని ఎవరు సంతోషపెట్టలేదు. అతను ఎవరినైనా సంతోషపెట్టాడు అంటే గనక ప్రతిరోజు వెళ్ళి ప్రార్థనతో దేవుణ్ణి సంతోషపెట్టాడు. దేని స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థనతో దేవుణ్ణి సంతోషపెట్టాడు. ప్రార్థనతో దేవుణ్ణి సంతోషపెట్టడం ద్వారా దేవుడు అతన్ని కాపాడుకున్నాడు. ఈ రోజున నువ్వు దేవుణ్ణి సంతోషపెడుతున్నావా? ప్రార్థనతో. దేనితో? ప్రార్థనతో. దేని స్తోత్రం. ప్రార్థనతో నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టగలిగితే నీ సమస్య తీరిద్ది. ప్రార్థనతో దేవుని సంతోషపెట్టగలిగితే నీ సమస్య తీరిద్ది. ప్రార్థనతో దేవుని సంతోషపెట్టగలిగితే నీకు ఉన్నటువంటి ఏదైతే నీకు వ్యతిరేకంగా ఉందో ప్రతిదీ నీకు అనుకూలంగా మార్చబడింది. ఈరోజు నువ్వు ప్రార్థనతో దేవుని సంతోషపెట్టగలుగుతున్నావా? లేదంటే మనుషుల్ని నీ మాటలతో సంతోషపెడుతున్నావా? లేదంటే మనుషుల మాటలు, మనుషుల మెప్పులను నువ్వు కోరుకున్నావా? ఈరోజు నువ్వు ఎవరిని నువ్వు సంతోషపెడుతున్నావు తెలుసుకోవాలి. నువ్వు ఎవరిని సంతోషపెడుతున్నావు? ఎవరి సంతోషం నీకు కావాలి? దేవుని సంతోషం నీకు కావాలా? మనుషుల సంతోషం నీకు కావాలా? మనుషుల మెప్పులు నీకు కావాలా? దేవుని మెప్పు నీకు కావాలా? దేవుని మెప్పు నీకు కావాలంటే నువ్వేం చేయాలి? దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి. దేవుని మాట ప్రకారం నడుచుకోవాలి. దేవుని సంతోష పెట్టాలని నువ్వు కోరుకుంటే దేవునికి ప్రార్థన చేయాలి. ఈ రోజున నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టట్లేదు. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసి దేవుణ్ణి సంతోషపెట్టాడు. ఆపదలో ఉన్నానని దేవునికి మొర్రపెట్టాడు. అతను చేసిన పని ఏంటో తెలుసా? మేడగదిలో చేసింది అదే ప్రార్థన, సింహాల బోనులో చేసింది అదే ప్రార్థన. పై గదిలోకి వెళ్ళి మోకాళ్ళేసి ప్రార్థన చేశాడు. సింహాల బోనులోకి వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. అతను చేసిన ప్రార్థన సింహాల నోళ్ళుని మోయించింది. అదే నిన్నైతే నువ్వు ఏమైతావు? శుభ్రంగా. ఏమి స్తోత్రం. వేసుకున్న బట్టలు మాత్రమే మిగిలితే మిగతాయన్నీ ఏమి స్తోత్రం గట్టిగా. ఎందుకో తెలుసా? అతను దేవుడు కాపాడింది. దానియేలు దేవుడు కాదు. దానియేలు నమ్ముకున్న దేవుడు కాపాడేవాడు. దేవుని స్తోత్రం చెప్పు. ఈ రోజున నువ్వు దేవుడు కాదు, కానీ నీలో ఉన్న దేవుడు గొప్పవాడు. దేవుని స్తోత్రం చెబుతావా? అతను చేసింది ఏదో ఒక అద్భుతం కాదు, అతను చేసింది ఏదో ఒక మాయ కాదు, అతను చేసింది ఏదో మంత్రం కాదు. అతను వెళ్ళి చేసింది ప్రార్థన. నువ్వు ఈరోజు చేస్తుంది కూడా ప్రార్థన. అతను చేసినటువంటి ప్రార్థనలో శక్తి ఉంది. నువ్వు చేసే ప్రార్థనలో కూడా శక్తి ఉంది. ఆ శక్తి క్రియల్లో నీకు కనపడాలంటే నువ్వు దేవుడికి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. ఎప్పుడు? కష్టం వచ్చినప్పుడు కాదు, బలహీనత వచ్చినప్పుడు కాదు, అనారోగ్యం వచ్చినప్పుడు కాదు. ముమ్మారు దేవుడికి ప్రార్థన చెయ్యి. నీ సమస్యను దానియేలు జయించినట్లుగా దేవుడు నీ జీవితంలో జయించునుగాక. అపోస్తుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నటువంటి తన జీవితాన్ని మార్చుకొని పౌలుగా మార్చబడినట్లు నీ జీవితం మారిపోవునుగాక. ఈ రోజు వరకు నువ్వు మనుషులను సంతోషపెట్టావేమో, ఈ రోజు నుంచి నువ్వు దేవుని సంతోషపెడుదువుగాక. హల్లెలూయా. మనుషుల మెప్పులు మీరు కోరుకోవద్దు. మనుషుల యొక్క గొప్పతనాలు మీరు కోరుకోవద్దు.
మనుషులు పొగిడేటువంటి పొగడతలు మనకు అవసరం లేదు. దేవుని పొగడత మనకు కావాలి. దేవుని యొక్క దయ మనకు కావాలి. దేవుని యొక్క చిత్తం మన జీవితంలో నెరవేర్చాలి. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నువ్వు జీవించకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా మనుషుల కోసం బ్రతికావంటే దేవుడు ఉద్దేశించిన నీ జీవితం అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది. దేవుని స్తోత్రం చెప్పేగరగా. హల్లెలూయా. సౌలును దేవుడు ఏం చేయాలనుకున్నాడు? ఇశ్రాయేలుకి రాజు చేద్దాం అనుకున్నాడు. మొట్టమొదటి రాజుగా నిలబెడదాం అనుకున్నాడు. దేవుని ప్లాన్ అతను ఏం చేశాడండి? దేవుడు ఒక ప్లాన్ చేస్తే అతడు ఒకటే చేశాడు. ఈరోజు నువ్వు ఆజ్ఞ తప్పి దేవుడి ప్లాన్ నువ్వు తప్పిచ్చేస్తున్నావు అంటే దేవుడు నీ జీవితంలో చేయాలనుకున్నటువంటి ప్లాన్ ఏమవుతున్నావు? స్పాయిల్ చేసుకుంటావు. దేవుని స్తోత్రం చెప్పు. దేవుడు నిన్ను ఒక గొప్ప స్థానంలో నిలబెట్టాలని ఆయన ప్లాన్ చేస్తుంటే, దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాలని ఆయన ఉద్దేశిస్తే, దేవుని యొక్క భయభక్తులు తప్పి దేవుని యొక్క ఆజ్ఞను తప్పి నువ్వు నడుచుకోవడం ద్వారా ఆయన నీకు ఉద్దేశించినటువంటి మేలులన్నీ నువ్వేం చేసుకుంటున్నావు? సౌలులాగా పోగొట్టుకుంటున్నావు. దేవుని స్తోత్రం. ఈ రోజున నువ్వు దీవించబడపోవడానికి కారణం, ఈ రోజున దేవుని యొక్క మేలుకు నువ్వు పొందుకోపోవడానికి గల కారణం ఏంటంటే ఆజ్ఞ తప్పి నీ ఇష్టానుసారంగా నీవు జీవించటం ఒక్కటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సౌలులాగా ఒకసారి నీ హృదయాన్ని మార్చుకొని దేవుని వైపు తిరిగి చివరి వరకు నువ్వు గనక పోరాడగలిగితే ఈ లోకంలో నీకు ఎటువంటి కొరత నీకు ఉండదు. అంచెలంచెలుగా దేవుడు నిన్ను దీవించును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సింహాల బోనులో దానియేలును కాపాడిన దేవుడు నిన్ను కాపాడ్డా? చెప్పండి. నిన్ను కాపాడతాడు. నిన్ను కాపాడువాడు కొనకడో, ఇశ్రాయేలుని కాపాడువాడు కొనకడో నిద్రపోడు. దేవుని స్తోత్రం చెబుదామా? ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున పిల్లారా, మనము ఇంతవరకు మనుషుల్ని సంతోషపెట్టామేమో, ఈ రోజు నుంచి దేవుణ్ణి సంతోషపెడతాం. మనుషుల మెప్పులు మనకు అవసరం లేదు. మనుషులు